సో జయదేవ్ పియాంగ్. సో మొన్న మీకు చెప్పాను, మీకు జయదేవ్ పియాంగ్ వాజ్ ఏ ట్రైబల్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు, రైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 100 to 150 వర్డ్స్. యాక్చువల్గా అడిగేది మనం 150 వర్డ్స్. సో విత్ సైట్ అల్టిమేట్లీ inspired Jayadev by to protect the island and the forest. So how he was going to protect the forest. So Jayadev Payang was a tribal man born in 1963. He was an environmental activist and forestry worker from the Majuli poverty, known as the forest man of India. What he was known, ఆయనని అసలు ఏమంటారు అంటే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అతనికి ఒక బిరుదు ఉంది. ఎవరికి? జయదేవ్ పేయాంగ్కి ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు ఏంటి? ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేది ఒక బిరుదు ఉంది. సో ఫర్ more than 40 years he has planted and took care of the trees on the island of the river Brahmaputra, turning into a forest reservoir. So he has worked very hard. ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు? టోటల్గా 40 years ఆ ఫారెస్ట్రీ అంటే ప్లాంటింగ్ ద ట్రీస్. ఆ ట్రీస్ అన్నీ కూడా చెట్లు పెట్టడం కదా, వాటిని ప్లాంటేషన్ ప్లాంట్ చేయడం ఇవన్నీ చేసిన తర్వాత ఏంటి ఇంకా, సో ఆ ప్లాంటేషన్ కూడా చేసేసి 40 years టోటల్గా సిన్సియర్గా వర్క్ చేస్తే అతనికి ఆ ఫారెస్ట్ ఏరియా అనేది ఒక రిజర్వాయర్ కింద మారిపోయింది. సో ద ఫారెస్ట్ వాజ్ కాల్డ్ యాజ్ మౌలి ఫారెస్ట్, నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ కోకిలాముఖ్ ఆఫ్ జోరత్, అస్సాం. సో ఈ యొక్క అస్సాంలో ఒక ఏరియాలో అతడు మౌలాయి, అతని పేరు ఉంది కదా, జయదేవ్ మౌలాయి పేయాంగ్. సో అతనికి మధ్యలో ఏంటి, ద ఫారెస్ట్ ఈజ్ నేమ్డ్ మౌలాయి ఫారెస్ట్, నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. అతని పేరులో నుంచే ఒక చిన్న తీసుకొని ఆ ఫారెస్ట్ ఏరియాకి నేమ్ చేశారు. సో లోకల్ నియర్ బై, సో అక్కడెక్కడ అస్సాం దగ్గర ఒక లోకల్ నియర్ బై ఇండియా అండ్ హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ అబౌట్ 1360 acres, 550 acres. In 2005 he was honored. ఎప్పుడు? 2015లో హీ వాజ్ హానర్డ్. అప్పటి నుంచి అతను ఆ వర్క్స్ అనేవి స్టార్ట్ చేశాడు. సో హానర్డ్ విత్ పద్మశ్రీ, the 4th highest civilized award in India. So it was a civilized award in India. పద్మశ్రీ అవార్డ్ అనేది 2015లో అతనికి ఇచ్చారు. టర్నింగ్ ద పాయింట్ in the life of Jayadev was in 1976. He was just 16 then, during the monsoon. So when he started the forest area, when he started planting the area, Unnarama? Yes, Rohit. Srikanth. Sorry. So when he was 16 in the year 1976, he started plantation. So during the monsoons, Jayadev happened to see a large number of snakes were washed up on the sand deposits after the flood in the Brahmaputra river. So what he is saying that when he was in 1979, when he was 16, he saw that the snakes were dying. ఏంటి, అక్కడున్న పాములన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి అనేది చూశాడు. సో వితౌట్ ఫుడ్ అండ్ వితౌట్ షెల్టర్, ఎలా చనిపోతున్నాయట, ఏ ఫుడ్ తినడానికి ఏమీ లేదంట, ఇంకొకటి ఏంటి
వాష్డ్ అప్ అంటే ఏంటి, ఒక్కటి కూడా లేకుండా. వాష్డ్ అప్ అంటే క్లీన్గా నీట్గా, అక్కడ ఏ ఏ ఏమంటారు, ఐదర్ ఏ జీవి కూడా అక్కడ ఉండకుండా అంత శాండిష్ ఏరియాగా మారిపోయింది, ఎడారిలాగా మారిపోయిన ఆ ఏరియాని బ్రహ్మపుత్ర రివర్ దెర్ వర్ స్కార్చ్డ్ టు డెత్ ఇన్ ద హీట్ దట్ followed after the immense rains. The sight filled Jaydev's mind with a horror and made him think what would happen to the people around the area if there was no shelter from the heat. He thought there ఏమైపోయింది, ఫ్రమ్ దేర్ ఎక్కడ ఎప్పుడైతే ఆ పాములు చనిపోవడం, వెన్ హీ సా దట్ ద స్నేక్స్ వర్ డయింగ్ దేర్ అండ్ హీ థాట్ ఆఫ్ దట్ వాట్ విల్ హ్యాపెన్ టు ద హ్యూమన్ బీయింగ్స్. అదే కనుక హ్యూమన్ బీయింగ్స్ జరిగితే. సెకండ్ లాంగ్వేజ్ గురించి నాకు తెలియదమ్మా, కానీ ఫస్ట్ తెలుగు ఇంగ్లీష్ అయితే వచ్చింది. ఇంగ్లీష్ అయితే ఆల్రెడీ ఉంది. మీ బ్యాచ్ తోటే స్టార్ట్. అవును మీ బ్యాచ్ తోటే స్టార్ట్ అయింది. మేమే వస్తామా అంటే అది ఇంకా మా చేతిలో ఉండదు. క్లాసెస్ ఎవరికి వస్తే వాళ్ళు వస్తారు. మీ గ్రూప్కి నేనే కాబట్టి 99% నేనే వస్తాను. ఎక్కడో 1% చేంజ్ ఉంటే మాత్రం ఎవరైనా అలాట్ చేస్తారు. అవునవును, ఇక మనోళ్ళు ఎవరో ఒకరు. 5th సెమిస్టర్ అయిపోయిందా మీకు? వాళ్ళది ఫైనల్ ఇయర్ వాళ్ళకి అయిపోతాయి, 6th సెమిస్టర్ అవుతుంది. అవును, మీకేం లేవు కదా అప్పుడు. ఫస్ట్ సెమ్ ఎవరైనా బ్యాక్లాగ్స్ ఉంటే కట్టుకోండి. కట్టేశారంటే ఓకే, ప్రాబ్లం లేదు. కట్టకుంటే అవును. ఇప్పుడు ఫస్ట్ సెమ్ వచ్చిందా? ఉన్నాయి ఎగ్జామ్స్. ఇంకా ఫీజ్ డేట్ వాటికి అయిపోతే కొంచెం ఒక 5-6 డేస్ అటు ఇటు అవుతుంది, కానీ పూర్తిగా అయితే ఉంటుంది. 6th సెమిస్టర్ను ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఒక 5-6 డేస్. ఎందుకంటే బ్యాంక్ ఈ ఫీ కట్టించుకోవడం లేట్ అవుతుంది. సో ఎగ్జామ్ డేట్ ఇంకా ఫైనలైజ్ కాలేదమ్మా, అయితే చెప్తారు. ఓకేనా? 5th సెమ్ది మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను, సిలబస్ స్టార్ట్ చేస్తాను కూడా. ఎందుకంటే ఈ 4th సెమిస్టర్ అయిపోగానే ఇది రివిజన్, ఒకసారి రివిజన్ కాగానే అది స్టార్ట్ చేద్దామని. ఇంకా మళ్ళీ ఆగుతుంటే మళ్ళీ మీకు లేట్ అవుతుంటుంది. 5th సెమిస్టర్ మెటీరియల్ అంతా రెడీగానే ఉంది. 4th సెమ్ మెటీరియల్ ఇచ్చారు కదా జిరాక్స్ సెంటర్లో, తీసుకోకపోయినరు. ఇటు వచ్చినప్పుడు తీసుకోండి. ఇటు అదే అమ్మా, కాలేజ్కి ఖమ్మంకి ఏదైనా పని మీద వచ్చినప్పుడు తీసుకెళ్ళండి, లేకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా చెప్పండి, వాళ్ళు తీసుకొని మీకు అందిస్తారు కదా. సరేలే, నేను ఏదైనా ఆన్లైన్లో పెడతా అంటే మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? అదే అట్నే పెడతా, వాట్సాప్లోనే అడుగుతా, సార్ని అడిగి పెడతా. పీడిఎఫ్ ఇవ్వాలి కదా. సరే.
సో మౌజులి ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. సో వేర్ దిస్ స్టేట్ వాజ్ దేర్ ఇన్ అస్సాం కదా. అది ఎక్కడుంది, ఆ స్టేట్ అనేది ఎక్కడుంది, అస్సాంలో ఉంది. ఆయనకి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చింది, జయదేవ్ పేయాంగ్కి ఇన్ 2015లో. సో the state, it is situated in the famous Brahmaputra river. The island is 20 kilometers from the city of Jorhat and 326 kilometers from Guwahati. సో గౌహాటీ నుంచి 326 కిలోమీటర్స్. ఇంకొకటి ఏంటి, ఇంకొక ఏరియా, ఆ ఐలాండ్ ఎక్కడ పక్కనే ఉండే ఐలాండ్ జోర్హాత్ అనే ఒక ఏరియా నుంచి 20 కిలోమీటర్స్ అవే, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫారెస్ట్ ఏరియా అనేది. సో ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్. దిస్ ఐలాండ్ ఈజ్ ఆల్మోస్ట్ 1000 acres in area. It means 2471 acres. The problem is it is constantly threatened by the submersions due to the widespread of soil erosion while the river is on floods. That was why it was fast shrinking. In 1980s, the forestry division of Golghat district launched a plan to plant trees. ఇప్పుడు ఇన్ 1980 ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఇన్ 1976లో స్టార్ట్ చేసింది. 1963లో అతను స్టార్ట్ చేశాడు. బట్ 1980లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసింది. ఎన్ని ఎకర్స్ అయిపోయింది అప్పటికి, 1000 acres నుంచి ఎక్కడికి 2471 acres అతను ఫర్టిలైజ్ చేశాడు. అంటే ఏంటి, ప్లాంటైజ్ చేసి అవన్నీ కూడా చెట్లతో నిండిపోయి ఉంది. బట్ ఇన్ 1980 ద గవర్నమెంట్, దట్ మీన్స్ ద ఫారెస్ట్రీ డివిజన్ హ్యాజ్ టుక్ అప్ డిస్టిక్ ఏంటి గోల్ఘాట్ డిస్టిక్ లాంచ్డ్ ద ప్లాన్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీస్. అక్కడ ట్రీస్ ప్లాన్ చేయాలని జయదేవ్ టుక్ పార్ట్ ఇన్ ఇట్. బట్ ఇన్ 1983 ద ప్రోగ్రామ్ వాజ్ suspended, yet Jaydev continued his work on the island. ఏంటి, అతడు ఇంకా స్టిల్ కంటిన్యూయింగ్ ద ప్లాన్. అక్కడ ప్లాన్ని అంటే ఏంటి, అతడు చెట్లు పెట్టడం ఇంకా ఆపలేదు, ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు. సో వెన్ హీ వాజ్ డూయింగ్ ఆల్ దిస్, so especially what he says that especially the children in the village can do it. The child in the cities and towns can keep their garden green. So plants if they have a place around their houses, but to people who are closed to nature, most plants and here ప్రొటెక్ట్ ట్రీస్. సో వాట్ ఈ సేస్ దట్ మామూలుగా మనకు కొంచెం ఏరియా ఉంటేనే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో కనుక మనకి ఇల్లు ఉంటే కనుక వాట్ ఈ సేయింగ్ దట్ వీ వాంట్ టు కీప్ దట్ ఏరియా యాజ్ గ్రీనిష్ వన్ కదా. మనం ఆ ఏరియాని ఏమనుకుంటున్నామంటే గ్రీన్గా ఉంచాలి అనుకుంటున్నాం. బట్ వీ ప్లాంట్ ఇట్ 1 or 2 plants వేసుకొని దాన్ని రోజు వాటర్ చేసుకుంటూ పెంచుతూ ఉంటాం. దిస్ విల్ బీ ఎ హాబీ ఆఫ్ సమ్ పీపుల్. బట్ టు బి ఇక్కడ జయదేవ్ ఏం చేశాడు, నాట్ ఓన్లీ ప్లాంటింగ్ ఈచ్ ట్రీ, అంటే కొన్ని ఎకరాల కొద్దిగా అతను సాగు చేసినా కూడా
ఈ ప్లాంటెడ్ డైలీ అంటే ఏంటి, వాటికి వాటర్ డైలీ వాటికి వాటర్ అనేది అందించేవాడు. అంటే ఎంత గ్రేటో చూడండి. సో నాట్ 1-2 ఎకర్స్, కొన్ని 1000 ఎకర్స్ కదా, 2407 ఎకర్స్కి అతను వాటర్ ప్రొవైడ్ చేసేవాడు. చూడండి ఎంత గొప్ప వ్యక్తి. విత్ రివర్ వాటరే, పక్కనే ఉన్న రివర్ వాటర్ అయినప్పటికీ ఈ డిడ్ దట్ థింగ్ వెరీ ఏమంటారు, మనం ఎందుకులే అనుకునే ఆ జాబ్ని అతను ఈ టుక్ యాజ్ అన్ లైక్ ఏ హాబీ ఫర్ హిమ్. సో జయదేవ్ థింక్స్ దట్ చిల్డ్రన్ ఆర్ ఇంపార్టెంట్ for future, and that and at the same time plants are important for the children. So the biography illustrate that this way this words belongs to plants and animals too. Animals cannot protect trees. It is the man who can do it because he is superior to all animal beings. సో ఏమని చెప్తున్నాడు, యానిమల్స్ చూడండి, జయదేవ్ పేయాంగ్ థింగ్స్ దట్ చిల్డ్రన్ ఆర్ ఇంపార్టెంట్. పిల్లలు మనకి ఇంపార్టెంట్. పిల్లలు ఎందుకు ఇంపార్టెంట్ అంటుంటారు చెప్పండి అమ్మా. ఇప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే ఎందుకు స్కూళ్ళు కాలేజీలు అన్నీ బంద్ చేశారు? అమ్మ తొందర స్ప్రెడ్ అయినా కూడా ఇది స్కూల్లో నుంచి కానీ కాలేజ్లో నుంచి అప్కమింగ్ జనరేషన్ అనేది వస్తుంది. అక్కడికి జనరేషన్ ఎండ్ కాదు. అంటే మీతో ఒక జనరేషన్ స్టార్ట్ అవుతుంది, అర్థమవుతుందా? ఇప్పుడు 21st జనరేషన్ అంతా మీదే కదా. మీరు లేకుండా అక్కడ జనరేషన్లో ఎక్కడక్కడ ఉండేవాళ్ళు ఎవరు, ముసలి వాళ్ళు ముదిగ వాళ్ళు ఉంటే ఆ జనరేషన్ అంటారా దాన్ని? యూత్ ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో 21st సెంచరీ అంటే మీ క్యారియర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి యూ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఫ్యూచర్. అందుకే అంటున్నారు చూడ, చిల్డ్రన్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్. మన భావితరాలకు ఎవరు ఇంపార్టెంట్? పిల్లలు ఇంపార్టెంట్. పిల్లలు లేకపోతే తర్వాత భావితరాలు అనేవి ఉండవు. సో చూడండి, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ప్లాంట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్. ప్లాంట్స్ ఎవరికి ఇంపార్టెంట్? పిల్లలకి ఇంపార్టెంట్. ఎందుకు? వాళ్ళు మంచి గాలి పీల్చుకోవాలి కదా. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, గాలితోటే గాలిలో కాలుష్యమే కదా, గాలిలో ఉండే వైరస్సే కదా. అవునా అవునా అమ్మ? ఏమైంది? ఉన్నారా? కనిపిస్తున్నానా? చెప్పండి కదా. ఒక వైరస్సే కదా మనల్ని ఇంత బాధ పెట్టేది. సో అది ఎక్కడొచ్చింది? గాలిలో నుంచే వస్తుంది. సో త్రూ ఎయిర్ ఇట్ జనరేట్స్. సో అందుకే అంటున్నారు చూడండి, చిల్డ్రన్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్. సో ద బయోగ్రఫీ ఇలిస్ట్రేట్ దట్ ద వర్డ్స్ బిలాంగ్స్ టు సీ హియర్, ద వరల్డ్ బిలాంగ్స్ టు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ టు. ఈ వరల్డ్, ఈ ప్రపంచం అంతా ఎవరికి సొంతం అవుతుంది? ప్లాంట్స్కును యానిమల్స్కి. సో యానిమల్ కెనాట్ ప్రొటెక్ట్ ట్రీస్. జంతువులు ప్లాంట్ని ప్రొటెక్ట్ చేస్తాయా? చెట్లను ప్రొటెక్ట్ చేస్తాయా? చేయలేవు. సో ఫర్ దట్ దానికి ఇట్ ఈస్ ద మ్యాన్ హూ క్యాన్ డూ ఇట్ బికాజ్ హీ ఈజ్ సుపీరియర్ టు ఆల్ యానిమల్ బీయింగ్స్. అతడు హ్యూమన్ బీయింగ్ అనేవాడు అన్ని జంతువుల కంటే సుపీరియర్ కాబట్టి హీ కెన్ ప్రొటెక్ట్ ద ప్లాంట్స్. సో హీ హ్యాస్ టు యూజ్ హిమ్ superiority in conserving nature resources rather than destroying them. So what he says that destroying అంటే ఏంటి? పూర్తిగా దాన్ని ఏమంటారు? డెస్ట్రాయింగ్ అంటే నిర్మూలించడం, దాన్ని పూర్తిగా మొదళ్ళ నుంచి పీకేయకుండా ఆ రిసోర్స్ రాదర్ దాన్ అంటే ఏంటి? దానికంటే బదులుగా పూర్తిగా దాన్ని డెస్ట్రాయ్ చేసే కంటే భావితరాలకు ఫ్రెష్గా అందించడం అనేది ఒక గొప్ప వరం. సో ఈవెన్ దెన్ 1980లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చినా కూడా ప్లాంటేషన్ చేద్దాం అనుకుంటుంది, కానీ మిడిల్లోనే ఆగిపోతుంది. కానీ జయదేవ్ ఆగుతాడా? చూడండి, ఆగాడా? ఎక్కడైనా ఆగాడా? 1963 నుంచి స్టార్ట్ చేశాడు. సో స్టిల్ అమ్మా సౌండ్ వినబడుతుంది ఎవరో.
మ్మ్. చెప్పండి. మ్మ్. సో జయదేవ్ పేయాంగ్ హ్యాస్ సీ హియర్ హౌ డస్ జయదేవ్ పేయాంగ్స్ వర్క్స్ డైరెక్ట్. నరేష్ ఇప్పుడే వచ్చావు, మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేసావు. ఇంపాక్ట్ కరెంట్ అండ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ ఇండియన్స్. సో వాట్ ఈ సేస్ దట్ వర్క్స్, అతను చేసిన వర్క్స్ ఏంటి, ప్లాంటేషన్ కదా. సో అతడు ఏమేం చేశాడు, ఎలా ఇంపాక్ట్, కరెంట్ ఇంపాక్ట్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్, ఇప్పుడు వచ్చే అప్కమింగ్ జనరేషన్ అంతా అతన్ని చూసి చాలా నేర్చుకునేది ఉంది కదా. నాకెందుకులే అని అతను వెళ్ళలేదు. సో he has totally developed a forest on name of him, in the name of him. So Jaydev Molai Peyang was a tribal man born in 1963. He is an environmental activist and the forestry worker from Moujuli, పాపులర్లీ నోన్ యాజ్ ద ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఇదే సేమ్ పారాగ్రాఫ్ అన్నిటికీ వచ్చింది. ఇక్కడ చూడండి. ద లైఫ్ ఆఫ్ జయదేవ్ పేయాంగ్ గివ్స్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ పీపుల్. చాలామంది ప్రజలకు అతడు ఒక ఇన్స్పిరేషన్ లాంటి వాడు. సో హీ డెడికేటెడ్ హీజ్ లైఫ్ ఫర్ ద ఫారెస్ట్ అండ్ హీ గ్రూ అండ్ ద యానిమల్స్ హీ ప్రొటెక్టెడ్. సో ఏం చేశాడో అతడు, చెట్లను పెంచడమే కాదు, నేను చెప్పాను మీకు, ఒక ఎలిఫెంట్ వచ్చి అక్కడున్న విలేజెస్ పైన అటాక్ అయితే ఆ విలేజెస్ అందరూ కలిసి ఆ ఎలిఫెంట్ని చంపడానికి వెళ్తారు. మీకు ఈ లెసన్ చెప్పినప్పుడు చెప్పాను మీకు. సో అతను చంపడానికి వెళ్తే జయదేవ్ పేయాంగ్ వాట్ ఈస్ సేస్ దట్ ఫస్ట్ కిల్ మీ దెన్ యూ కెన్ కిల్ దట్ ఎలిఫెంట్ అంటాడు. ముందు నన్ను చంపండి, తర్వాత ఆ యానిమల్ని చంపండి అని అంటారు. సో ద పీపుల్ డ్రాప్డ్ ఓవర్ దేర్. సో ప్రొటెక్ట్ యానిమల్స్ ఆల్సో. మనం ఏం చేయాలి, చెట్లనే కాదు యానిమల్స్ని కూడా ప్రొటెక్ట్, మూగ జీవాలను కూడా రక్షించాలి, సంరక్షించాలి. దెన్ ఓన్లీ వీ కెన్ see that. See here desert, see here the animals he protected because of his efforts the deserted, eroded and abandoned land of Brahmaputra turned into a forest. So ఏంటి, ఎరోడెడ్ అంటే ఏంటి, ఇంకా అక్కడ చెట్లు పెరిగాయి అనుకున్న ల్యాండ్ని కాస్త అతడు ఏం చేశాడు, ఇంటూ ఏ ఫర్టిలైజ్డ్ అంటే ఏంటి, అతడు అక్కడ చెట్లు నాటి అక్కడ చూయించాడు. హీ టుక్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ టుక్ ఇట్. సో హీ లీవ్స్ ఇన్ ఎ స్మాల్ హట్ ఇన్ ద ఫారెస్ట్. సో బినిటా his wife and his 3 children, 2 sons and a daughter. అతనికి ఏంటి, చిన్న ఫ్యామిలీ ఉంది, అతడు పెళ్ళి చేసుకున్నాడు. అతని వైఫ్ పేరేంటి, బినీతా. సో హిజ్ వైఫ్ అండ్ హీ హ్యాస్ 3 children, 2 sons and a daughter. సో ఇది ఈ చిన్న హాట్లోనే అతడు ఎక్కడ ఉండేవాడు, ఒక చిన్న హాట్లోనే ఉండేవాడు. హాట్ అంటే ఏంటి, సో యూ కెన్ సీ దట్ what land erosions and endangering animals including humans on Moujali Island. It was the world's largest river island. He was being slowly submerged by the river water and the soil erosion. He decided then that he wanted to do something to save Moujuli after speaking to the local community. So what is this? వర్సనింగ్ ల్యాండ్. సో వర్సనింగ్ అంటే ఏంటి, ఇంకా దారుణంగా తయారవుతున్న అక్కడ భూమిని అంతా కూడా అతడు ఒక ఏంటి, ఎరోజన్. సో ల్యాండ్ ఎరోజన్, అక్కడి నుంచి అతడు ఆ ల్యాండ్ని
భూసామ అంటే కదా పండించడానికి రెడీ చేసుకోవాలి అనుకుంటాడు. అండ్ హీ స్టార్టెడ్ డూయింగ్ దట్ ఇంక్లూడింగ్ హ్యూమెన్స్, కొంతమందిని తీసుకుందాము అనుకుంటాడు. కానీ అతడు ఎవరిని హెల్ప్ అడగడు. ఓన్లీ హీ టుక్ ద డెసిషన్స్ అంటే ఏంటి, అతని వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు మాత్రం, అడ్వైజెస్ మాత్రమే తీసుకున్నాడు, ఇంకేమీ తీసుకోలేదు. సో లార్జెస్ట్ రివర్, it was being slowly submerged by the river water and soil erosion. He decided uh, then that he wanted to do something to save Maujauli after speaking to with the local community. సో అక్కడున్న లోకల్ పీపుల్ తోటి అక్కడున్న ప్రజలకు ఏదో చెయ్యాలి అన్న ఆరటంతో ఇది చేశాడు. సో హూ డిడ్ నాట్ షేర్ ఏంటి, స్పీకింగ్ విత్ ద లోకల్ కమ్యూనిటీ, డిడ్ నాట్ షేర్ హిజ్ enthusiasm. He began planting bamboos on one of the Mauji's river banks on his own. So meanwhile there came some people from the government forestation project after he began working on the island. So in 1980 it was not so successful, but after some time the government has took it as a prestigious one, and they also started working with Jaidev Payang. So the project was located 5 kilometers away, which planted 200 hectares of the trees over 5 years. So the government has took as a prestigious one, and they started working, and they took as 200 acres of land were forested. So it was during this project that Jaidev learned the proper techniques for sowing the seeds and the various trees and the plants species that would thrive in the through environmental of sand, salt and flooding. సో హీ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ ద సాయిల్ ఎరోజన్ అంటే ఏంటి, అక్కడ ఉండే భూమిని గురించి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఇంకా ట్రై చేస్తూ, సో ఐ థింక్ ఇట్ ఈస్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. సో మీ జయదేవ్ పేయాంగ్ అని కొట్టగానే వెంటనే మీకు పిక్చర్తో పాటు అతని ఆటోబయోగ్రఫీ యూ కెన్ లిజన్, వీడియో కూడా ఉంది, వీడియో కూడా చూడండి, చూస్తే మీకు అక్కడ అర్థమవుతుంది. సో అతను ఏం చేశాడు, ఏ ఇయర్లో ఏమొచ్చినాయి అనేది కొద్దిగా లెర్న్ అబౌట్ ద ఫారెస్ట్ ఏరియా. ఎన్ని ఎకరాలతో స్టార్ట్ చేశాడు, 1360, ఎంత కంప్లీట్ అయిపోయింది, 2470 హెక్టార్స్ ఎకర్లకి అక్కడికి ఎండ్ అయిపోయింది. సో ఎప్పుడు 1980 తర్వాతనే గవర్నమెంట్ హ్యాస్ టుక్ ఇట్ యాజ్ అ ప్రెస్టీజియస్ వన్, అండ్ దే స్టార్టెడ్ వర్కింగ్ విత్ జయదేవ్ పేయాంగ్, అండ్ దే ఆల్సో స్టార్టెడ్ ప్లాంటింగ్ ఆన్ దట్ ఏరియా. అక్కడ ఉన్న ఏరియాస్లో 200 acres. అప్పుడు జయదేవ్ లెర్న్డ్ హౌ టు సీడ్ అంటే ఏంటి, అప్పుడు విత్తనాలతో ఎలా పండించాలి అనేది జయదేవ్ పేయాంగ్ నేర్చుకున్నాడు. ఎందుకంటే ఇట్ వాజ్ ఏ సాయిల్ ల్యాండ్ అంతా కూడా, సాయిల్ అంటే ఏంటి, ఉప్పుతో నిండిపోయింది. సో అలాంటి శాండ్లో కూడా మనం ఎలా పండించాలి, ఆ టెక్నిక్స్ ఏంటి అనేది అతడప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నేర్చుకొని హీ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ దోస్ థింగ్స్ ఆన్ ద ల్యాండ్. అక్కడున్న ఆ ల్యాండ్ పైన అతడు చేశాడు. బట్ నౌ ఇట్ ఈస్ ద నెంబర్ 1 వరల్డ్స్లో నెంబర్ 1 ఏరియా ఇన్ ఫారెస్ట్. అది ప్రపంచం మొత్తంలో నెంబర్ 1 ఏరియాకి, అంటే అతడొక్కడు సింగిల్ హ్యాండెడ్ ప్లాంటేషన్. బట్ హీ గాట్ పద్మశ్రీ అవార్డ్. అతన్ని ఆ ఫారెస్ట్ ఏరియాని డెవలప్ చేసినందుకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. సో ఇవి కొద్దిగా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా మీరు రాయగలిగితే మీకు అట్లీస్ట్ యూనిట్ 1లో 1 poem and 1
లెసన్ ఉంది, ఒక లెసన్ ఉంది, ఒక పోయం ఉంది. సో దాంట్లో నుంచి ఏదో ఒక దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే ఏంటంటే మేబీ చాయిస్లో 1-2 చాయిస్ వస్తుంది, కాబట్టి ఒక ప్రోజ్లో నుంచి ఒక పోయట్రీలో నుంచి వస్తుంది. సో యూ కెన్ ఆన్సర్ దాట్ థింగ్. సో అది మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఓకే, ఫర్ దిస్ డే అండ్ విల్ కంటిన్యూ టుమారో. ఓకే.